అలాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు ఏవైతే తీసుకుంటారో వాటిలో మళ్ళొక ముఖ్యమంత్రి మళ్ళొక ప్రకటన చేసిండు పాత వాళ్ళు ఎవరైతే ఇంతకు ముందు ఏ విధంగా అయితే వాళ్ళకు లబ్ధి పొందుతారో వాళ్ళు అట్లనే ఉంటారట ఎవరైతే కొన్ని లబ్ధి పొందల రేషన్ కార్డు లేవు ఇంకా భూములకు సంబంధించి ఇంకా ఏది మన పెన్షన్కు సంబంధించి ఇట్లా ఎవరైతే రావట్లేదో వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందుతలేవో వాళ్ళే అర్జీలు పెట్టుకోవాలని మళ్ళీ కొత్త ప్రకటన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న అందరిని పెట్టుకోమన్నారు కానీ ఇప్పుడు ఎవరు అవసరం లేదు, ఎవరికైతే లబ్ధి చేకూరతలేదో ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందుతలేవో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోండి అని మళ్ళీ చెప్పినటువంటి మాట. ఇక త్వరలో మెగా డిఎస్సి ఇక త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటించబోతుర్రు. ఇక విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్. చిత్రంలో బుర్ర వెంకటేశం, సిఎస్ శాంతికుమారి, ఇక లింబాద్రి వెంకటరమణ తదితరులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి త్వరలో డిఎస్సి వేస్తానంటుండు. డిఎస్సితో పాటు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఇక త్వరలో సత్వరమే ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇక ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయో అవి మొత్తం త్వరలోనే భర్తీ చేస్తామని చెప్తుండు. ఇక బడి లేనటువంటి ఊరు ఉండొద్దు, మూసివేసిన వాటిని తెరిపించాలి, మన ఊరు మన బడి నిధులు వినియోగంపై విచారణ చేయండి. ఇక ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ ఇక దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇప్పుడు ప్రజెంట్ మాటలతో మాత్రం పోతుర్రు, ఇక చేతలు అనేటివి ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో చూద్దాం. ఇక్కడ మన ఊరు మన బడి కింద నిధులు వినియోగం పైన విచారణ చేపట్టాలి, ఇక మేడిగడ్డ పైన విచారణ చేపట్టాలన్నారు. దాని గురించి కూడా మొన్న మంత్రులు పోయిండ్రు, అక్కడ చూసిండ్రు, అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక మన ఊరు మన బడికి ఉందా కూడా నిధులు కొన్ని పెట్టలేరు కదా ఏది స్కూళ్లకు, వాటిపైన కూడా నిధుల దుర్వినియోగం జరిగినాయా ఇంకెటనా పోయినాయా వాటి మీద కూడా చర్యలు చేపట్టాలి, వాటిని కూడా చూడాలి, విచారణ చేపట్టాలని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఉపాధ్యాయ ఖాళీలు నింపుతా అంటుండు. ఇక డిఎస్సి కూడా త్వరలో వేస్తామని కూడా చెప్పి ఇక్కడ ల్యాప్టాప్లు అయితే విప్పించుడు. ఇక ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని కుట్ర, ఇక కుగ్రామాలు, ఇక మారుమూల తాండాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా పాఠశాలలు ఉండాలట. ఇక మారుమూల గ్రామాలలో కూడా పాఠశాలలు లేనటువంటి గ్రామాల్లో కూడా అసలు రాష్ట్రంలో స్కూల్ అనేది లేనటువంటి గ్రామం ఉండకూడదు, ఆ రకంగా ముందుకు పోదామని చెప్తుండు. ఇక కొత్త వారే అర్జీలు ఇవ్వండి. ఇక నిన్న మొన్న ఏం చెప్పిర్రు, అందరు పెట్టుకోండి అర్జీలు అన్నారు కదా, ఇప్పుడు అవసరం లేదట. కొత్త వాళ్ళే, పాత వాళ్ళకి అర్జీలు అవసరం లేదు. ఇక వ్యతిరేకలు అక్కడ ఇక్కడ విమర్శలు వచ్చినాయి కదా, విమర్శలు వచ్చే వరకల్లా మరల సర్దుబాటు చేసేసారు. ఇక పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథంగా నడుస్తాయి. ఇక అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇక ఇది దళారులు వచ్చేసి ఈ ప్రజాపాలన దరఖాస్తులు అమ్ముతుర్రన్న విషయం తెలిసిపోయింది. ఇక ఇంతకుముందు దరఖాస్తులు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మళ్ళీ ప్రజలంతా ఆగమాగమవుతుర్రు. ఒకవైపు రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఇచ్చిన 6 గ్యారెంటీలలో 1 లేదు, 2 అయితే అమలైపోయినాయి ముందుగానే. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఈ 2 తప్ప ఇక వేరే ఏం కూడా కాలేదు. ఈ పరిస్థితులలో ప్రజలను ఇదో రకమైనటువంటి ఏది 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకొచ్చుకోవడం, దరఖాస్తులు నింపి ఇవ్వమనడము, వాళ్ళందరినీ ఆగం చేసే పరిస్థితి ఏర్పడ్డది కదా. ఇక ఈ విషయము సీఎం దృష్టికి పోయిందో మరి ప్రతిపక్షంగా ఇంకో విషయంగా విమర్శలు ఎక్కువైపోయి కూడా మొత్తానికి దాన్ని కటఫ్ చేసేసిండు. యథాతథంగానే పాత వాళ్ళకు అట్లనే ఇస్తాం, ఈ ముచ్చట్లే ఇస్తాము తెస్తాము ఇవే ఉన్నాయి కానీ ఇంకా ఏం కూడా జరగలే. ఇక అయోధ్య రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. ఇక అయోధ్యలో మొత్తానికి మోదీ నిన్న అయోధ్యకు వచ్చేసిండు, రోడ్ షోలో అభివాదం చేస్తుండు, ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. ఇక 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతి వెలిగించండి,
ఆ రోజున అయోధ్యకు రాకండి, ప్రజలకు ప్రధాని మోదీ సూచన చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని వెల్లడి. ఇక అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినటువంటి మోదీ నిన్న విమానాశ్రయము, రైల్వే స్టేషన్కు మొత్తానికి అక్కడ ఆ ప్రారంభం శ్రీకారం చుట్టినటువంటి మోదీ నిన్న ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు రామ మందిరం ఎప్పుడు కడతారని అయోధ్యలో అని చెప్తుండు. ఇక 36 చోట్ల అవిశ్వాసాలు ఏర్పడ్డాయి. ఇక 36 చోట్ల అవిశ్వాసాలు ఏర్పడ్డాయి. ఇక్కడ చూద్దాం మనము. ఒక మేయర్ పైన, 26 పురపాలక చైర్పర్సన్ల పైన, 9 మంది వైస్ చైర్పర్సన్ల పైన నోటీసులు అయితే వచ్చినాయి. ఇక తెలంగాణలో ప్రభుత్వం మారగానే ఇక విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇక తెలంగాణలో జవహర్ నగర్ మేయర్ పదవితో పాటు 26 పురపాలక సంఘాల చైర్పర్సన్లు, ఇక 9 మంది వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ శనివారం వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కజ్గిరి ఆ జిల్లాలోని జవహర్ నగర్ మేయర్పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఇల్లందు, హుజురాబాద్, మంచిర్యాల, ఇక సర్పూర్, నర్సాపూర్, ఆర్మూర్ ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానాలు ఏర్పడ్డాయి. ఇక ఇంకొకటి, మార్చి 18 నుంచి 10th పరీక్షలు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, 10th పరీక్షలు మంచిగా రాయాలి. ఇక 10వ తరగతి పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయని విద్యాశాఖ శనివారం వెల్లడి చేసింది. ఇక అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ, తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ అంటూ ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక 50 ప్రభుత్వ ఐటీఐల్లో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రాజెక్టు. ఇక 2000 కోట్ల ఖర్చుతో యంత్రాలు, పరికరాలు తీసుకొస్తారు. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ. మొత్తానికి తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ అందించబోతుంది. ఈ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3వ రోజు 18.29 లక్షల దరఖాస్తులు. ఇక ఈ స్విగ్గీ వాళ్ళు వీళ్ళు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు మొత్తానికి 5 లక్షల ప్రమాద బీమా పెట్టినటువంటి ప్రభుత్వం. త్వరలో మెగా డిఎస్సి వేస్తామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడొద్దు. రహదారులకు సంబంధించి ఎక్కడైనా మంచిగా చర్యలు తీసుకోవాలి, నాణ్యతమైనటువంటి పని చేపట్టాలని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి. ఇక పనులపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండు. ఎక్కడ అలసత్వానికి తావు లేకుండా నాణ్యతతో రాజీ పడకుండా రహదారులు నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఎవరైనా నాసిరకమైనటువంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం బడా గుత్తేదారులకు వంతపాడి చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్వహణ సరిగా లేక రోడ్లు అధ్వానంగా మారుతున్నాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి ప్రాజెక్టుకు ఒక ఈసీ స్థాయి అధికారాన్ని నియమించి పర్యవేక్షించాలని కూడా చెప్పినటువంటి కోమటిరెడ్డి. ఇక గత ప్రభుత్వంలో బడా గుప్తేదారులకు అప్పజెప్పిరట ఈ రోడ్లకు సంబంధించి. ఇక చిన్న కాంట్రాక్టర్లకు అప్పజెప్తే వాళ్ళకి ఇంకా బిల్లులు రాలేదని నాసీ రకమైనటువంటి మెటీరియల్ వాడేసి మొత్తం మీద రోడ్లన్నీ చంద్రమందర అయిపోయినాయి. ఇక ఇట్లాంటి పని చేయొద్దు. ఇప్పుడు అందరూ కూడా నాణ్యతమైనటువంటి వాడకాన్ని వాడి పనులు చేయాలని చెప్తున్నారు. రాష్ట్రంలో తగ్గినటువంటి చలి. ఇక సుప్రీంకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా కరణం ప్రవీణ్ కుమార్. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షిలో చూస్తే మా ఊహాగానమే గవర్నర్గా రాజీనామా చేసి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలు ఊహాగానాలేనని తమిళసై స్పష్టం చేశారు. మొత్తానికి గవర్నర్గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తుందన్నటువంటి గవర్నర్ పైన వస్తున్నటువంటి ఊహాగానాలు మాత్రం అవి నిజం కాదు. నేను గవర్నర్గానే కొనసాగుతా అని చెప్తున్నటువంటి గవర్నర్. ఇక ఏజీగా ఏ సుదర్శన్. ఓకే, ఇక ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి అంటూ మోదీ
చెప్పడం జరిగింది. మొత్తానికి ఇక ప్రపంచమంతా ఎదురు చూసి ఆ రోజు కోసమే ఇక గుడారంలో గడిపినటువంటి రామునికి పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్తుండు. ఇక అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు, ఇక విమానాశ్రయం, రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్ ప్రారంభోత్సవంలో ఇక మోదీ 15,700 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినటువంటి మోదీ. ఇక అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక ఏళ్ల తరబడి గుడారంలో గడిపినటువంటి శ్రీరామునికి ఎట్టకేలకు పక్కా ఇల్లు సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. ఇక నూతన విమానాశ్రయంతో పాటు ఆధునీకరించినటువంటి రైల్వే జంక్షన్ను ప్రారంభించారు. 15,700 కోట్ల విలువైనటువంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి వారసత్వం ఇక రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో ఇక పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు ఇక పోటెత్తొద్దని ఎక్కడి వారక్కడనే రామాలయ ప్రారంభ వేడుకల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబ్ధిదారు ఇక ఇంట్లో మోదీ ఛాయ్ ఆస్వాదించారు. ఇక మొత్తానికి రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి, శివసేన నేత సంజయ్ రాత్ విమర్శ చేశారు. ఇక విజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగినటువంటి ప్రధాని మోదీ. ఇక అపోహలొద్దు, అర్హులందరికీ లబ్ధి అంటూ ఇక్కడైతే వార్త చూసినాం మనము. ఇక త్వరలో మొగ డిఎస్సి అంటూ కూడా ఒకటి 10th పరీక్ష. ఇక సాక్షిలో 2వ పేపర్లో ఏమొచ్చినా చూద్దాం. ఇక గవర్నర్ తమిళసై రాష్ట్ర రాజకీయాల్లోకి పోతుంది. గవర్నర్కు రాజీనామా చేసే అనేది అది అవాస్తవం అని చెప్తుంది. ఇక మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి. ఇక సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత, ఇక చిత్రంలో ఎంపీ మాలోతు కవిత కూడా ఉన్నారు. మొత్తానికి మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తుంది. దక్షిణ భారత కుంభమేళా అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మక్క సారక్క పేరు పెట్టడం గర్వకారణం అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్ను 4,000కు పెంచుతామని చెప్పినటువంటి మేరకు జనవరి 1 నుంచి 4,000 చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇక మొత్తానికి సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలంటూ చెప్పినటువంటి ఎమ్మెల్సీ కవిత. ఇక రెవెన్యూ శాఖలో 6 ఏళ్ల పెండింగ్ ఫైళ్లకు మోక్షం. ఇక రెవెన్యూ శాఖలో 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మోక్షం కలగబోతుందంటూ ఇక శ్రీనివాస్ రెడ్డి చెప్తుండు పొంగులేటి. ఇక ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నటువంటి మంత్రి పొంగులేటి. 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్ ఫైళ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మోక్షం కల్పించారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైన ఉద్యోగులు చికిత్స కోసం అయిన వ్యయాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా ఇక ప్రభుత్వానికి నివేదించారు. అందులో 2017 నుంచి పలు ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. అప్పటి నుంచి తమకు రావాల్సిన రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం ఉద్యోగుల సంక్షేమంపై నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి వెంటనే ఈ ఫైళ్లను తెప్పించుకుని కొన్నింటిని ఆమోదించారు. తక్కువ మొత్తం ఉన్నటువంటి ఉద్యోగులకు ఇంకా ఇన్నాళ్ళు చెల్లించకపోవడం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక రెవెన్యూ శాఖలో 6 ఏళ్లలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లకు మోక్షం కలుగుతుందంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాం. బీఆర్ఎస్ సీనియర్లకు కీలక బాధ్యతలు, లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగస్వామ్యం. మొత్తానికి బీఆర్ఎస్లో సీనియర్లు ఎవరైతే ఉన్నారో
వాళ్లకు పూర్తి బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఇప్పటికే కేసీఆర్ సూచనలు జారీ చేశారు. జనవరి 3 నుంచి జరిగే భేటీల్లో కార్యాచరణ ఖరారు కూడా జనవరి 3 నుంచే ప్రారంభించబోతుర్రు భేటీలు. అందులో కార్యాచరణ కూడా రూపొందించబోతుర్రు. ఎట్లా ముందుకు పోవాలి అనే దానిపైన. ఇక కాళేశ్వరం అవినీతిని చిన్నదిగా చూపే ప్రయత్నం, ఇక కాంగ్రెస్ తీరు అనుమానాలకు తావిస్తోందంటూ కె లక్ష్మణ్ చెప్తుండు. ఇక బీఆర్ఎస్ ఇక ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తుండు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్థాయిలో అవినీతి జరిగే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. ఇక అందరు మేడిగడ్డ మీదనే పడుర్రి, అందరూ కూడా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే పడుర్రి. ఇక నిన్న మొన్న మంత్రులు పోయారు కదా, మంత్రులు పోయి చూసినటువంటి ఆ ప్రాజెక్టు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయింది, ఎక్కడెక్కడైతే భూంగలు పడ్డాయో వాటిని కూడా ఇక చిన్నదిగా చూపిస్తున్నట కాంగ్రెస్ వాళ్ళు. ఇక బీజేపీ నాయకుడు చెప్తుండు, ఇక బీజేపీ వాళ్ళు చెప్తారు. ఇక ఇక్కడ కె లక్ష్మణ్ చెప్తాడు, ఇక ఉద్యోగం వద్దు, వేదా సెంటర్కు సాయం చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డిఎస్పి నళిని వినతి. ఇక ఉద్యోగం వద్దని చెప్తుంది మొత్తానికి. ఏదో ఒకటి పోలీస్ ఉద్యోగమా లేదంటే మళ్ళీ డిఎస్పీగానే ప్రకటించండి అని చెప్తే ఆ డిఎస్పీగా ప్రకటించకపోతే మొత్తానికి ఏ ఉద్యోగం కూడా వద్దు అని చెప్పేసింది ఇక నళిని. ఇక ఏదో ఒకటి వేదా సెంటర్కు సాయం చేయండి అని వచ్చేసింది. ఇక డబ్బు భౌతిక ప్రపంచం నుంచి బయటకు వచ్చాను, ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తున్నట్లు వెల్లడి. లేఖతో పాటు ఓ రిపోర్టు, పలు పుస్తకాలు సీఎంకు అందజేత నళిని. ఇక సీఎం రేవంత్ను కలిసినటువంటి సినీ హీరో నాగార్జున రేవంత్ను కలిసిండు. ఇక ముఖ్యమంత్రి అయింది కదా, ఇక మొత్తం అందరు అడిగే పోతారు. ఇక గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా, తాగి వెహికల్ నడిపితే 10,000 ఫైన్. ఎవరన్నా తాగి ఇట్లా వెహికల్ నడిపిరనుకో వాళ్లకు 10,000 ఫైన్ వేస్తారట. ఇక రాత్రి 8 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతాయి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పాయింట్స్, ఇక డ్రగ్ టెస్టులు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ పైన పోలీసులు నజర్ పెట్టిరు. ఇక న్యూ ఇయర్ పైన పోలీసులు కట్టదిట్టమైనటువంటి నజర్ పెట్టిరు. న్యూ ఇయర్లో మంచిగా తాగి తందనాడి బస్సుల మీద మన బండ్ల మీద మస్తు జోరుగా వెళ్ళిపోతారు. ఈ న్యూ ఇయర్కి చాలా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. గాంధీ హాస్పిటల్లో చూస్తేనైతే ఒక్కొక్క యాక్సిడెంట్ పేషెంట్ల కేసులు అయితే మామూలుగా రావు. ఇక న్యూ ఇయర్కు ఇక తాగి తందనాలు ఆడినా ఏం చేసినా మొత్తం మీద వాళ్ళకు ఒకవేళ బైక్ నడుపుతూ కనబడితే, ఏ తాగి వెహికల్ నడిపినట్టు కనబడితే వాళ్ళకు మాత్రం 10,000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్తుండ్రు. కొంచెం జాగ్రత్తగా తిరగాలి. ఇప్పుడు ఎట్లయినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఏదో తాగుడు తినుడు ఇవన్నీ అయితే మొదలు పెడతారు. ఎట్లయినా మంచిగా తాగుతారు, గట్టిగా తిరుగుతారు, బండ్ల మీద జోసుకుపోతాయి బండ్లు కూడా. ఇక కరెంటు కష్టాలు లేకుండా చేసినాం జగదీష్ రెడ్డి చెప్తుండు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు అనేది లేకుండా చేసినామని చెప్తుండు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక అప్పులు చేసిన ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ పాలనలోనే అని ప్రజలకు తెలుసన్నారు. ఇక శనివారం బీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడినరు. ఈ కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరతలే సీఎం రేవంత్ను ప్రశ్నించినటువంటి బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇక బీజేపీ ఒక్క ఎంపీ సీటు గెలవకుండా పనిచేస్తాం. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఇక బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకుండా పనిచేస్తామని తమ్మినేని వీరభద్రం చెప్తుండు. ఇక ప్రజలు కన్ఫ్యూజన్లో బీఆర్ఎస్ను ఓడించారు. అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండే ఓడిపోయారు అంటూ హన్మకొండలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. అట్లాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మమ్మల్ని ఉప్పెనల ఏం తిరస్కరించలేదు కవిత.
ఇక 100 రోజులు సైలెంట్గా ఉంటాం, తర్వాత కార్యాచరణ ఉంటుంది. ఈ నెల ఎవరు కరెంటు బిల్లులు కట్టొద్దన్నటువంటి ఎమ్మెల్సీ కవిత. మొత్తానికి ఈ నెలకు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకమని చెప్తాను. కరెంటు బిల్లు మొత్తమే కట్టకమని చెప్తారు. ఇక బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత భయం అంటూ 20 రోజులకే మాటలు జారుతున్న బెల్లయ్య నాయక్. బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నాడు. 20 రోజులు 100 రోజులు టైం ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని. 6 గ్యారెంటీలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు రంగంలో దిగుతారు. ఇక 6 గ్యారెంటీలు నెరవేర్చకపోతే అప్పటిదాకా చూడాలి ఇక మీరు. ఇక రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి చెప్తుండు. ఇవి తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక ఇంకొకటి ఏంటంటే తొలి విడతలో 20 మందికి కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు. తొలి విడతలనే ఇక కాంగ్రెస్లో కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు 20 మందికి ఇస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లోపు భర్తీకి కాంగ్రెస్ కసరత్తు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కొందరి పేర్లతో లిస్టు కూడా రెడీ అయిపోయింది. యువతకు పెద్దపీట వేసే యోచనలో పార్టీ లీడర్లు ఉన్నారు. మొత్తానికి యువతకే ఇవ్వబోతున్నారు ఈ చైర్మన్ పదవులు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు యువతనే రంగంలోకి దించబోతుంది. లోక్సభ ఎన్నికలకు ముందే 20 మందికి కట్టబెట్టబోతున్నటువంటి పదవులు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చకపోతే 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ రంగంలో గట్టిగా దిగుతుంది. మళ్ళీ లోక్సభ ఎన్నికలకు రెడీ అయిపోతున్నటువంటి 3 పార్టీలు. మొత్తానికి అమిత్ షా వచ్చిండు, బీజేపీలకు క్లాస్ ఇచ్చిండు. ఇవి మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్.